పుష్ప 2 ట్రైలర్ లాంచ్ నవంబర్ ఆదివారం ఇక్కడ పాట్నాలో రిలీజ్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉంది గమనిద్దాం. ట్రైలర్ స్టార్టింగ్ నుండే పుష్ప క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ వెళ్ళారండి. జగవత్ బాబు ఇలా అంటాడు, ఎవడ్రా వీడు, డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు అని. ఆ వెంటనే హిందీలో ఒక డైలాగ్ వస్తుంది, పుష్ప 2.5 అక్షర్ నామ్ హై లేకిన్ సౌండ్ బడా హై, అంటే చిన్న పేరు పెద్ద సౌండ్ అని, పిట్ట కొంచెమైన కూతఘనం లాగా. తర్వాత పుష్ప ఒక లేడీ వాయిస్లో ఎలా అంటే, పుష్ప అంటే పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని. తర్వాత పుష్పనే కనిపించి ఇలా అంటాడు, శ్రీవల్లి నా పెళ్ళాం మాట వింటే అది ఎంత మంచి జరుగుతుందో నేను రుజువు చూపిస్తానని. ఈ రకంగా ఒకదానికొకటి దాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తాడు. ఈ మధ్యలో వాడు ఫాజిల్ కనిపించి పార్టీ ఉంది పుష్ప అంటాడు, మధ్యలో ఫైట్ సీన్స్ అవి ఇవి చూపిస్తాడు. ఆ తర్వాత 2-3 డైలాగ్స్ ఆ పుష్ప యొక్క గొప్పతనాన్ని, పుష్ప అంటే పువ్వు కాదు, పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని తన గొప్పతనాన్ని చెప్తాడు. ఈ రకంగా పుష్పను హైలైట్ చేసుకుంటూ వస్తారు. వాడు ఇంకొక డైలాగ్ అంటాడు, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. అంటే పుష్ప 1కు 2కు అక్కడ ఏదో ఆ పుష్ప 1లో ఒక తిరుపతి బాక్రాపేట కాదు, ఇప్పుడు నేషనల్ అయింది, ఇంటర్నేషనల్ వెళ్ళింది అని. ఇండైరెక్ట్గా మూవీ కూడా ఎంత ఇంటర్నేషనల్ లెవెల్ అయిందని చెప్పి ఆ షార్ట్స్ చూపిస్తాడు. తర్వాత పుష్ప స్వయాన ఒక మాట అంటాడు, అది నాదైతే అర్ధానా అయినా ఆనా అయినా, అది 7 కొండలు అయినా 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా నేను తెచ్చుకుంటాను, అది నా అలవాటు అని. అప్పుడు బాగా మంచి షార్ట్స్ చూపిస్తాడు, ఆ సముద్రం, ఓడలు, హెలికాప్టరు ఇవన్నీ. అంటే అతని స్థాయి ఏ రకంగా పెరిగిపోయిందని పుష్ప 2లో అతను చూపిస్తూ ఉంటాడు. ఈ రకంగా పుష్ప 2 యొక్క గొప్పతనం. సరే లాస్ట్ మళ్ళీ అతను ఫాజిల్ ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇతను ఆ మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అండి. అప్పుడు వైల్డ్గా ఇట్లా బ్లాస్ట్ చూపించడం ఇవన్నీ చూపించారు. కానీ దీంట్లో లేనిది ఏంటంటే ఒక పుష్ప హైలైట్ తప్ప ఇంకా సినిమాలో ఏదైనా కథ ఉందా, ఏం లేదు. అతను బాగా షైన్ అయినాడు ఈ స్మగ్లింగ్లో, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో. అప్పుడు జరుగుతున్న సాధక బాధకాలే ఈ సినిమా అని డైరెక్ట్గా తెలిసిపోయింది. నా వరకు అడగడం ఏంటంటే, పుష్ప 1లో కూడా వాళ్ళు చూపలేదు. సభ్య సమాజానికి వారు ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఈ సెంటెన్స్కు మన అల్లు అర్జున్ గారే చెప్పారు ఈ రకంగా. కానీ ఈ ట్రైలరు బాగున్నా కూడా సినిమాలు మీరు నమ్మేదానికి లేదు, ఎలా ఉంటుందని చెప్పి గతంలో ఇప్పుడే చూసాం. రీసెంట్గా ఇండియా 2, వెట్టాయన్, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన కంగువా, ఏమేమో ఊహించుకుని 1,000 కోట్లు 2,000 కోట్లు అని. అట్లా పుష్ప 2ను ఊహించుకొని ఎక్స్పెక్టేషన్ చేసుకొని థియేటర్కి వెళ్తే ఏ సినిమా కూడా ఆ స్థాయికి ఉండదండి. అన్ని బాహుబలిలు కావు, అన్ని త్రిబులాలు కావు. ఏ సినిమా కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. ఇప్పుడు దేవరావు ఉన్నా కూడా నో డౌట్ మంచి కలెక్షన్ వచ్చింది, కానీ అనుకున్న స్థాయిలో అది ఆడలేదు. 1000 కోట్లు దాటలేదు, 500 కోట్లు ఏదో సంథింగ్, బికాస్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్. సరే, తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, రెండవది దిస్ ఈజ్ అబౌట్ ది ట్రైలర్. రెండవది, పాట్నాకు వెళ్ళి ట్రైలర్ లాంచ్ యాక్టివిటీ జరపడం, సరే అది వారి ఇష్టం, చేయడం మంచిదే. కానీ అక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలుస్తున్నది ఏమంటే, దే డిక్లేర్డ్ వార్ అగెనెస్ట్ మెగా ఫ్యామిలీ పట్ల. అంటే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కానీ ఇంకెవరో హీరోస్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇవంతా ఉన్నారు. మీ అందరికంటే అల్లు అర్జున్ ఎంత గొప్పవాడు చూడని పాట్నాలో లక్షల మంది ప్రేక్షకులతో, పోలీసులతో, 1,200 మంది పోలీసులతో ఆ ఫంక్షన్ జరిపారు. మన అల్లు అర్జున్ కూడా హిందీలోనే ప్రిపేర్ అయ్యి కొంతసేపు స్పీచ్ ఇచ్చాడు. కానీ అందులో నాకు నచ్చింది ఏమంటే, మైత్రి మీశ్వర్ ఒక సెంటెన్స్ అన్నారు. ఏమన్నారంటే, మేము ఎన్నో ఫంక్షన్లు చేశాం కానీ ఇంత గ్రాండ్గా ఎప్పుడు చేయలేదు అని. ఇండైరెక్ట్గా తెలుగు వాళ్ళనా మెగా ఫ్యామిలీనా ఎవరో ఒకరిని విమర్శిస్తున్నారు వారు. అసలు తెలుగు వాళ్ళు ప్రేక్షకులు సినిమా ఫీల్డ్లకు ఎక్కువ ఇష్టపడేది తెలుగువారు. అలాంటి వారిని మీరు ఎక్కడో పాట్నాలో పోయి మీరు జనాలు తెప్పించుకున్నారో, వాళ్ళే వచ్చారో, ఏదో తెలుగులో సామెత ఉన్నట్టు తెలియదు, లోగుట్టు పెరుమాళకెరికి అనేది అంటూ ఉంటారు. ఆ రకంగా ఏం జరిగిందో తెలియదు. జనం వచ్చారు, జనాన్ని చూసి మేము ఇన్ని చాలా చేశాము అంటే, వాళ్ళు చేసింది ఆంధ్రాలోనే. ఇంతవరకు ఇంతమంది రాలేదు, ఎందుకు రాలేదు, చాలా వచ్చాయి. అక్కడ ఏదో ప్రేక్షకులు మెప్పు పొందడానికి ఇండైరెక్ట్గా తెలుగు వారిని అవమానపరచడం కూడా సబబు కాదు. ఇంకా బాగా తెలుస్తున్నది ఏమంటే, పుష్ప పేరుతో అల్లు అర్జున్ ఎక్కడికో తీసుకెళ్లాలనే ఒక పెద్ద తపన, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి దాటి అల్లు అర్జున్ ఉండాలనేటువంటి ఇండైరెక్ట్
థీమ్ అక్కడ చూపించారు. అదే ఉద్దేశం పాట్నాలో వెళ్ళి జరపడం. కానీ ఈ రకంగా పోటీలు పెట్టుకొని పైకి రావడం పద్ధతి కాదు. సినిమాలో ఏముంటుందో నాకు తెలియదు. ట్రైలర్లో పెద్ద ఆహాఓహో లేదు, పర్వాలేదు, అది ప్రతి ట్రైలర్ బాగానే ఉంటుంది, చూశాను. కానీ సినిమా చూసే వరకు మనం ఏమి చెప్పలేము. అందుకు ఉదాహరణ కంగువా, అందుకు ఉదాహరణ శంకర్ యొక్క ఇండియన్ 2, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నిరుత్సాహపంది పరిచి రావడం. ఇంకొకటి ఏమంటే చాలా వరకు హైప్ తీసుకొస్తున్నారు. తప్పండి, మీరు తీసుకొస్తున్న 2,000 కోట్ల రూపాయల హైప్ అందులో లేకపోతే పెద్ద విరుస్తారు చాలామంది. ఏముందులే సినిమా. ఎనీహో సినిమా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్కు రావాలని, సినిమా హిట్ కావాలని, తెలుగువాడి పేరు ప్రఖ్యాతులు ఎక్కడికో వెళ్ళాలని, ఇప్పుడే వెళ్ళింది, ఇంకా ఈ సినిమాతో మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.